లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయు ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును. మొదట వేకునే లేవగానే మరి నీతిసూరుడైనటువంటి ఆయనని చూద్దాం, ఆయన మనలనైన స్వరాన్ని మనం విందాం. మన జీవిత కాలం అంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద కుమ్మరించును. యెషయి 65:24 మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును, వారు వేడుకొనుక మునుపు నేను ఉత్తరమిచ్చెదను, వారి మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. మనవి చేయుచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు. కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతయు కూడా ఆయన మేలులను మనం పొందుకోగలం, ఆ నిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం. రండి, ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి, ఆత్మీయ మేలులు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును. యెహోవా నా కాపరిలే మేమి గలుగదు, యెహోవా నా కాపరిలే మేమి గలుగదు, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే, తన మహాకృపతో బ్రోచి నన్ను మనుపునాతడే. యెహోవా నా కాపరిలే మేమి గలుగదు, యెహోవా నా కాపరిలే మేమి గలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచు, గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే, గడు హెచ్చగు సౌఖ్యములు సదా ఇచ్చునాతడే. యెహోవా నా కాపరిలే మేమి గలుగదు, యెహోవా నా కాపరిలే మేమి గలుగదు. శాంతికర జలములకు నన్ను సాగజేయుచు, శాంతికర జలములకు నన్ను సాగజేయుచు, విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు ఆతడే, విశ్రాంతి ప్రాణమునకు సంగు విభుడు ఆతడే. యెహోవా నా కాపరిలే మేమి గలుగదు, యెహోవా నా కాపరిలే
క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. మీరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మరి శరీర రీతిగా మాత్రమే కాదు, రీతిగా కూడా మీరు క్షేమంగా ఉండాలని భావిస్తూ దేవుడు మనకు ఇస్తున్న ఈ ఆధ్యాత్మిక వర్తమానములు క్రమము తప్పకుండా వీక్షిస్తున్నారు, ఆలకిస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నారు. ఈ ఆశ, ఆసక్తి మనందరి జీవితాలకు ఆధ్యాత్మిక మేల్కొల్పుగా దేవుడు అనుగ్రహించినవి కనుక శ్రద్ధతో, వినయ భయభక్తులతో దేవునికి అంగీకారముగా ఈ మాటలు ధ్యానం చేసి దానికి అనుగుణంగా మన ప్రవర్తనను సరిపోల్చుకొని సవరించుకుందాం. రండి, అందరం కలిసి ఆయన మాటలు ఆలకిద్దాం, ప్రార్థించిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ప్రోత్సహిస్తూ అనుగ్రహిస్తున్న అనుదిన ధ్యానాంశములు బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తూ నీ లేఖనాలు మా జీవితాలకు ఆదర్శాలు, ఆనందాలు కాబట్టి అర్థం చేసుకుని, అన్వయించుకుని, అనుసరించుటకు మీ కృప దయచేయమని మా రక్షకుడిని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. 2వ కీర్తనలోని 9వ వచనం. ఇనప దండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. అలాగే 8వ వచనం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేను నిన్ను కనియున్నాను. సో దేవుని అభిషక్తునికి వ్యతిరేకంగా వారు ఏలికలు కూడి ఆ దేవుని అభిషక్తునికి వ్యతిరేకంగా అల్లరి రేపుతున్నప్పుడు, వ్యర్థమైనవి మాట్లాడుతున్నప్పుడు దేవుడు నవ్వుచున్నాడు, అపహాస్యం చేస్తున్నాడు. ఎందుకంటే వారి ఆ శక్తి సామర్థ్యాలు కానీ, లేకపోతే వారు చేసే ఆ కుట్రలు కుతంత్రాలు కానీ దేవుని ఎదుట చెల్లవు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు విషయంలో వారు చేసిన ఆ క్రియ దేవుని చిత్తానుసారంగా జరిగింది, దేవుడు అనుమతించింది అన్న వాస్తవాన్ని వారు ఎరుగక, అందుకే యేసుప్రభువు వారి సెలవులో మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు అనగా వారు అనుకుంటున్నారు మేము కుట్ర చేసి మేము అతన్ని పట్టుకున్నాం, చంపాము. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే అతడు జన్మించిందే మరణించిన కొరకు, దేవుని గొర్రెపిల్లగా తాను సమర్పించుకోవడానికే జన్మించాడు. There was no other reason for him to come into this world. ఆయన పుట్టుక కొరకు వేరొక కారణం లేదు. పుట్టుకనే రక్షణ కొరకు, రక్షించబడాలంటే ఆయన లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్లగా బలి అర్పణ గావించబడాలి. కాబట్టి వారి భావనను చూసి ఆయన నవ్వుకున్నాడు. ఆ నవ్వుకున్న తర్వాత ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. He wanted to see what he is going to do. సో వారి విషయంలో ఆయన్ను ఆ మరణానికి అప్పగించామని, కానీ ఆయన విషయంలో అనగా దేవుని వైపు నుంచి చూస్తే ఆయన ఆ శిలువ మ్రాను మీద సాతాను యొక్క శిరస్సును చితకగొట్టాడు. సాతాను యొక్క శిరస్సును చితకగొట్టాడు. ఏదైనా వరంలో అపవాది సర్పరూపములో వచ్చి ఆ హవ్వను శోధించినప్పుడు, హవ్వను బట్టి ఆదాము కూడా ఆ ఫలాన్ని తిన్నప్పుడు దేవుడు అనుగ్రహించిన శాపవచనాల్లో ఆ చక్కని మాట, ఆనాడు దేవుడు ఆ సర్పానికి ఇచ్చిన మాట, ఆ మాట చొప్పున సిలువలో సర్పం యొక్క తలను చితకగొట్టాడు. హీ కిల్డ్ ద డెత్. పాపం వల్ల వచ్చే జీతం మరణము. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మరణాన్ని మరణింపచేశాడు. కాబట్టి మరణించే పాపికి బదులుగా తాను మరణించి మనిషికి నిత్య జీవానికి మార్గాన్ని సరళం చేశాడు. ఆయన విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు తన కుమారుని అప్పగించాడు. సో పీపుల్ కుడ్ నాట్ అండర్స్టాండ్. కాబట్టి అపవాది కానీ, ఆ అపవాది సంబంధికులు కానీ, అనగా దేవుని విశ్వసించి వెంబడించని వారు, అపవాది కానీ అపవాది సంబంధులు కానీ, వారి గురించి ఇక్కడ రాయబడ్డ మాట, నన్ను అడుగు,
జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమి దిగంత వరకు సొత్తుగా ఇచ్చేదురని మాట్లాడిన అడుగుము. ఆస్క్ ఆఫ్ మీ. తన కుమారుడు చెప్తున్నాడు, వాట్ డూ యూ వాంట్? సో దేవుణ్ణి అడగాలి. దేవుని కుమారుడైన యేసయ్య ఆయన అనగా తీర్పు తీర్చు, ఆ తీర్పు ప్రత్యక్షత సమయంలో రాకముందు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ అవకాశం నేపథ్యంలో అడుగు అంటాడు ఆయన. కుమారుని ఆయన ఒక అధికారాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఒక ఆపర్చునిటీ కూడా ప్రజలకు ఇవ్వటానికి తన కుమారుడికి ఒక అవకాశం అనుగ్రహించాడు. యు జస్ట్ ఆస్క్. నిన్ను పంపిస్తున్నాను లోకరక్షకుడిగా, నువ్వు అడుగు ఏం కావాలి అన్నదానికి. అలాగే క్రీస్తు, ఈ వాక్య భాగాన్ని బట్టి క్రీస్తు ఆయన రాజుగా ఈ లోకంలో జన్మించి మన వైపు నుంచి రాజుగా ఉన్నాడు, అనగా మన మీద రాజుగా ఉన్నాడు. కానీ మన పక్షమున ఆయన యాజకునిగా ఉన్నాడు. నేను మరలా చెప్తాను, ఈ వాక్య భాగాన్ని బట్టి మన మీద ఆయన రాజుగా ఉన్నాడు. ఇంకొక మాట చెప్పంటే, మనము ఆయనను రాజుగా ఆహ్వానిస్తే మన పక్షమున దేవుని ఎదుట యాజకునిగా ఆయన పాత్ర పోషిస్తాడు. మన పక్షమున ఆయన యాజక పాత్ర పోషిస్తాడు. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడు, రాజులకు రాజు, గొర్రెల గొప్ప కాపరి కూడా ఆయన. సో మెనీ టైటిల్స్ వర్ గివెన్ టు హిమ్. ఈ నేపథ్యంలో నన్ను అడుగుము అనగా నా కుమారుని ప్రియమైన కుమారుడు అంటూ జనములకు స్వాస్థ్యంగా ఇస్తాను. నీకు ఎంతమంది కావాలి, నువ్వు అడిగిన వారందరినీ ఇస్తాను. సో ఆయన మన పక్షమున నేడు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుప్రభువు వారు చేసిన ఆ ప్రార్థన ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే 17వ అధ్యాయంలో తన శిష్యుల గురించి ఆ చివరి ప్రార్థన, ఆ ప్రార్థనకు హై ప్రీస్ట్లీ ప్రేయర్ అనే పేరుంది. హై ప్రీస్ట్లీ ప్రధాన యాజకుని ప్రార్థన అనే మాట ఉంది. ఈ ప్రార్థనలో 17వ అధ్యాయం 9వ వచనం చూడండి. నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయించున్నాను. నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచు. నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. సో రాజుల రాజుగా ఆయన ఆ జడ్జిమెంట్ సీట్ మీద కూర్చోక ముందు ప్రధాన యాజకునిగా తండ్రిని అడుగుతున్నాడు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదే 17వ అధ్యాయంలో 15వ వచనం కూడా చూడండి. నీవు లోకములో నుంచి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించడం లేదు, కానీ దుష్టుని నుండి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. కీడు నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే 21వ వచనం కూడా చూడండి. తండ్రి, నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, వారి వాక్యం వలన నాయందు విశ్వాసం ఉంచు వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. శిష్యుల గురించి మాత్రమే కాదు, ఇక్కడ ఈ ప్రార్థనలో 3 అంశాలు చాలా ప్రాముఖ్యమైన అంశాలు. అంటే మొదటిది, నీవు నాకు అనుగ్రహించిన వీరు నీ వారైనందున వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. రెండవది, వారికి కీడు ఉంది కాబట్టి ఆ కీడు నుంచి, ఆ దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే 21వ వచనంలో వారి గురించి మాత్రమే కాదు, వారి వాక్యం వలన విశ్వసించిన వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను. సో నన్ను అడుగుము, నీకు జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతం వరకు సొత్తుగా ఇచ్చుదని తండ్రి చెప్పిన ఆ మాటను కుమారుడు రాజుగా ఉండి కూడా యాజకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తుంది. ఇప్పటికీ కూడా ఆయన యాజకుడిగా మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్నాడని హెబ్రీ పత్రిక యావత్తు ఆ వాస్తవాన్ని ఎక్కువగా మరి తెలియజేస్తుంది. హీ వాజ్ ఎ ప్రీస్ట్. ఎట్ ద సేమ్ టైమ్ హీ వాజ్ ఆల్సో ఎ కింగ్. అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ఇనపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని మొక్క చెక్కలుగా చేసేదవు. ఎప్పుడు? అక్కడ ప్రత్యక్షతలో
ఎవరైతే తృణీకరిస్తారో ఆ యాజకుని, ప్రధాన యాజకుని ప్రార్థనలో ఎవరైతే ఉండరో వారందరి పట్ల దేవుని ఒక తీర్పు రాబోతుంది అన్న వాస్తవాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి నన్ను అడుగుము అంటూ, అడుగు వారికి ఇస్తానంటూ, అడుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడినట్టు యేసు ప్రభు వారు స్వయంగా తనను అడగమన్నాడు, తద్వారా తాను దేవుని అడుగుతానని. అందుకే మనం చేసే ప్రార్థనలు కూడా యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తాం. ఇన్ ద నేమ్ ఆఫ్ ది సన్ ఆఫ్ గాడ్, యేసుక్రీస్తు నామమున దేవునికి ప్రార్థన చేస్తాం. నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆ తండ్రి మీకు అనుగ్రహించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సో వీ నీడ్ టు ఆస్క్ జీసస్, అండ్ జీసస్ ఈస్ దేర్ టు ఆస్క్ గాడ్ ఫర్ అస్ ఇన్ అవర్ ప్లేస్. మన తరపున, మన స్థానంలో ఆయన నిలబడి తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. ఆయన తండ్రికి విజ్ఞాపన చేస్తాడు. సో విజ్ఞాపనలో మన పేర్లు ఉండకపోతే తీర్పు ప్రత్యక్షతలో మనం నిలబడవలసి వస్తుంది. ఆ సమయంలో అక్కడ రాయబడ్డ మాట, అక్కడ ఇనప దండముతో వారిని నలుగగొట్టెదవు. ఇనప దండముతో నలుగొట్టెదవు. దండము 23వ కీర్తనలో మనకు యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదంటూ, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. కాపరి చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది. ఆ దుడ్డు కర్ర పొడుగుగా కర్ర ఉంటుంది, ఆ చివరిలో వంకి ఉంటుంది, ఆ గొడుగు కర్రలాగా. ఆ వంకి ఎందుకు ఉంటుందంటే ఆ గొర్రెలు మేపడానికి ఆ చెట్ల కొమ్మల చిటార్లో ఉన్న ఆ చిగురును ఆ గొర్రెలకు అందించడానికి ఆ వంకి కర్ర పెట్టి ఆ కొమ్మను కిందికి లాగినప్పుడు ఆ మేకలు, గొర్రెలు మేస్తాయి. నీ దుడ్డు కర్రయు నీ దండమును, ఆ దుడ్డు కర్ర దాని కొరకు ఉపయోగిస్తారు. కానీ దండము దేని కొరకు ఉపయోగిస్తారంటే ఆ కర్ర చివర ఒక ఇనప పిడి ఉంటుంది. క్రూర మృగాలు ఏమైనా వచ్చినప్పుడు ఆ దండముతో వాటిని కొట్టడం కానీ, తరిమి వేయడం కానీ, ఒక దెబ్బ కొట్టి చచ్చిపోతాయి. కాబట్టి కాపరి చేతిలో ఆ రెండు ఉంటాయి, దండము అనే. సో ఇక్కడ దండముతో వారిని నలగొట్టెదవు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రాజుగారి దగ్గర ఉండే ఈ దండాలు కర్రతో చేయబడిన దండం అయితే, అనగా ఆ దండాలు వివిధ పిడి భాగము వివిధ వస్తువులతో చేయబడతాయి. కర్రతో చేయబడ్డది అది దేవుని అధికారానికి, అదే రీతిగా దేవుని ఆజ్ఞకు సూచన. రాజుగారు రాజదండం ఇట్లా చాచాడంటే దేవుని అధికార సూచన. ఆయన ఒక జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు రాజదండం ఇలా చాచాడంటే అది సూచన. సో కర్రతో చేయబడింది అది రాజదండం అవుతుంది. కొన్ని చోట్ల బంగారుతో చేయబడిన దండాలు ఉంటాయి. బంగారు దండము అది రాజుగారి యొక్క వెల్త్కి, ఆయన ఐశ్వర్యానికి సూచన. బంగారు దండం ఇట్లా పట్టుకొని నిలబడ్డాడంటే అతని ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. అది ఊతకర్ర కాదండి, అది అధికార సూచకమైన కర్ర. అలాగే కీర్తనలో 45:6లో న్యాయార్థమైన దండం అంటాడు. ఒకసారి చూద్దాం. 45వ కీర్తన 6వ వచనం. 45వ కీర్తన 6వ వచనం చూస్తే, దేవాన్ని సింహాసనం నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనులను ద్వేషిస్తున్నావు. సో న్యాయార్థమైన దండము. మరొక దండము ఇనప దండము. ఇక్కడ రాయబడ్డ మాట ఇనప దండం. ఇదే మాట మనకు ప్రకటన గ్రంథంలో కూడా కనబడుతుంది. ఇనప దండం అనేది ద జడ్జిమెంట్, ద రాడ్ ఆఫ్ జడ్జిమెంట్. నువ్వు ఇనప దండముతో వారిని నలుగగొట్టెదవు అనే మాట ప్రకటన గ్రంథంలో కూడా ఒకసారి చూడండి. 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలు వెళ్ళుచున్నది, ఆయన ఇనప దండముతో వారిని ఏలును. ఇనప దండము అనగా కఠినమైన తీర్పు, పాలన సంబంధమైనది. కాబట్టి వారిని
ఇనప దండముతో నీవు వాడిని నలగొట్టదు అంటూ ఎలా నలగొడుతుంటే కుండను పగలగొట్టినట్లుగా వాడిని ముక్క చెక్కలుగా చేసదు. కుండ పగిలిపోతే తిరిగి మళ్ళీ కుండను అతికించగలవటండి. కొన్నిసార్లు సిమెంట్ వేసి ఒక రంధ్రం పడితే సిమెంట్ వేస్తుంటారు కొన్నిసార్లు. కొన్ని పాతకాలంలో ఒక బట్ట పెట్టి చేసేవాళ్ళు. కానీ ఆ రంధ్రం కాదు, పగలగొట్టబడుతుందంట. సో ముక్క చెక్కలు అవుతారు. సో దేవుని న్యాయ తీర్పు ప్రత్యక్షతలో నిలబడ్డం అంటే ఆ పనిష్మెంట్ తట్టుకోవడం అనేది సాధ్యం కాదు. సో నేను మరలా ఈ వచనాల్లోని కొన్ని మాటలు మరలా ఒకసారి జ్ఞాపకం చేస్తాను. అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారో, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని పలుకుతున్నారు. వారు అల్లరితో ఆటపాటలతో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు, దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు నవ్వుతున్నాడట. బహుశా వారి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటున్నారన్న రీతిగా దేవుడు లేడన భావన కానీ, లేకపోతే నీ దేవుడు ఏమాయనని హేళన కానీ, దేవుడు లేడనే భావన కానీ, దేవుడు ఏమాయనని హేళన కానీ, అటువంటి అనుభవాల మధ్య దేవుడు నవ్వుతున్నాడు. When the time comes, he sends his son, his own son, with power and law. కట్టడలు ఒక చేతిలో ఉంటాయి, అధికారం మరొక చేతిలో ఉంటాయి. ఆయన ఎవరికి యాజకుడిగా ఉండి విజ్ఞాపన చేస్తాడో ఆ వారందరూ కూడా దేవుని చేత క్షమించబడతారు. ఎవరైతే ఆయన రాజుగా ఉండి శిక్షిస్తాడో వారందరూ కూడా శిక్షలోకి కుండ పగలగొట్టినట్టుగా పాల్గొట్టబడతారు. సో ఆయన యాజకునిగా, ఆయన యాజకత్వాన్ని అంగీకరించి రక్షకునిగా అంగీకరిస్తే యాజకుడు అవుతాడు, తృణీకరిస్తే ఆయన రాజు అవుతాడు. ఆయన యాజకత్వం కింద మనకు నిత్యజీవం ఉంది, ఆయన రాజరికం కింద మనకు దండన ఉంది. ఏది కోరుకోవాలో మనమే తీర్మానం చేయాలి. చాలా ఆసక్తికరమైన అంశాలు దేవుడు మనకు ఆశీర్వాదకరంగా అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లును కాక. ప్రార్థించేద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి ఇస్తున్న హెచ్చరికలు, సూచనలు కృప జ్ఞాపకం చేసుకుంటూ నీ దయా సంకల్పం మా పట్ల నెరవేరుస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తాం. ఈ వాక్యం ద్వారా ఇచ్చిన హెచ్చరికలు, సూచనలు గమనించి గ్రహించి నేను యాజకునిగా మా తరపున విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా అంగీకరించి మా తప్పులు మేము ఒప్పుకొని నేను మా రక్షకుడిగా స్వీకరించటకు మీ కృప దయచేయండి. మా రక్షకుడని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.